గ్రూపిజం చేసి నిన్ను టార్గెట్ చేస్తున్నారని కృంగిపోతున్నావా దేవుని విశ్వాసి? ఒక్కసారి యోసేపును జ్ఞాపకం చేసుకో. 10 మంది అన్నలు ఏకంగా కూడి తనపై కుట్ర పన్ని చంపచూసి గోతిలో వేసి పరాయి దేశస్థులకు అమ్మేసినప్పుడు యోసేపు పరిస్థితి ఎలాగుందో ఒక్కసారైనా యోచించావా? ఇంత చేసిన యోసేపు అన్నలు ఒకానొక దినాన్న అదే యోసేపు ముందు ఆకలితో కరువుతో చెయ్యి చాచిన పరిస్థితి నీకు గుర్తులేదా? ఇది దేవుని ప్రణాళిక. మోసం చేసిన వారి పట్ల దేవుని ప్రణాళిక ఎలాగుంది? మోసపోయి హింసించబడిన వారి పట్ల దేవుని ప్రణాళిక ఎలాగుంది? పరాయి దేశస్థులకి దాసుడిగా అమ్మబడిన యోసేపు పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి యోచించు. నీలా కృంగిపోతే యోసేపు ప్రధాని స్థాయికి వెళ్ళగలడా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన నా దేవుడు ఈ సృష్టినే సృజించాడు. ఇక గ్రూపిజం చేసి నీపైకి వచ్చేవారికి సమాధానం చెప్పడా? దేవునిపై పూర్తి విశ్వాసంతో నీ ప్రయాణాన్ని కొనసాగించు. దేవుని బిడ్డలపై ఏ గ్రూపిజం యొక్క కుట్రలు వద్దిల్లవు. ఆమేన్.